దేనికి సువార్త పోమంటుంది? అయ్యా సువార్త ఈ రోజు మనము అందరికి ప్రసంగించలేకపోతున్నాము. కారణం ఏంటి? మారు మనసు పొందుని ఏమనుకుంటే డైరెక్ట్ మనం சொல்ல முடியல. ఒక పాపి దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందురా అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము? ఫ్రెండ్స్ கிட்ட நம்மால ஏன் சொல்ல முடியல? మన స్నేహితులతో ఎందుకు చెప్పలేకపోతున్నాము? நானே அந்த பாவத்துல தான் வந்துங்கறேன். ఎందుకంటే క్రైస్తవులమైన మనమే అదే పాపంలో జీవిస్తున్నాము. அதுக்கு தான் நம்ம தைரியமா சொல்ல முடியல. అందుకే ధైర్యంగా సువార్తను చెప్పలేకపోతున్నాము. ఇది నిమిత్తమాయ్ తద్వారా అది నిమిత్తమాయ్ అందుకే నాను నరకకు పోవే, నేను కూడా నరకానికి పోతాను, అవనియో నా నరకకి ఇటును పోవే. అదిగో రక్షింపబడిన వాడిని కూడా నరకానికి తీసుకొని పోతాను. ఇదిదా సాతానుకు. ఇదే సాతానికి కావాల్సింది. ఉన్నారా నిద్రపోతున్నారు? இன்னைக்கு ஆண்டவர்ட்ட ஒண்ணே ஒண்ணா நம்ம கேட்க போறோம். ఈ రోజు దేవుని దగ్గర ఒక విషయాన్ని మనం అడగాలి. లార్డ్, ప్రభువా, let the spirit come upon me. నీ ఆత్మ నా మీదికి వచ్చును గాక. యెషయా 61:1 சொல்லுகிறது போல. యెషయా 61:1 చెప్పుచున్నది. 61 சொல்லுகிறது పోల. 61వ వచనం చెప్పుచున్నది. The spirit of the Lord is upon me. ఏ ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. To preach the gospel to the poor. పేదలకు సువార్త ప్రకటించుటకును. Amen. Amen. You know who is పేదలు? పేదలు ఎవరయ్యా? మా అందరూ నిద్రపోతున్నారు. బీదలు ఎవరు? బీదలు ఎవరు? మా బీదలు ఎవరు? చెప్పండి చెప్పండి చెప్పండి. బీదలు ఎవరు? బీదలు ఎవరు? ನಾನು சொல்லிட்டேன் బీదలు ఎవరు? బీదలు ఎవరో చెప్పానా? తప్పర్థకాదీங்க. తప్పుగా అనుకోవద్దండి. బైబిల్ ప్రకారం, బైబిల్ ప్రకారము బీదలు ఎవరు தெரியுமா? పేదవారు ఎవరంటే పెరియ పెరియ పణకారగల్ who don't know Jesus. ఎవడైతే ధనం ఉన్నా సరే లేకున్నా సరే ఎవడైతే యేసును కలిగి లేడో వాడు పేదవాడు. yes yes పెరియ పెరియ డైరెక్టర్స్ దే ఆర్ పేదలు అకార్డింగ్ టు బైబిల్. వాడు ధనవంతుడైనా సరే పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్ అయినా సరే ఎవడైనా సరే యేసు లేకుంటే వాడు పేదవాడిని బైబిల్ చెప్తుంది. అకార్డింగ్ టు బైబిల్. బైబిల్ చెప్తుంది, నేను కాదు. దట్స్ వై వి హావ్ టు ప్రీచ్ ద గాస్పెల్ టు దెం. అలాగైతే అలాంటి వారికి ధనవంతులకు పరలోక రాజ్యం రావడానికి వారికి మనం సువార్తను ప్రసంగించాలి. If he is a political leader we have to say if we get a chance to preach the gospel. ఒకవేళ వాడు ఒక రాజకీయ నాయకుడైతే మనకు అవకాశం వస్తే వానికి కూడా సువార్తను ప్రసంగించాలి. If we get a chance to preach to a cinema నడిగర్ about Jesus, please preach. ఒకవేళ సినిమా హీరో హీరోయిన్లకు సువార్త ప్రసంగించే అవకాశం వస్తే వాళ్ళకు కూడా ప్రసంగించాలి. Please preach. దయచేసి ప్రసంగించండి. So that you may enter the kingdom of God. తద్వారా నిన్ను నీవు కాపాడుకొని మొదటిగా పరలోక రాజ్యానికి చేరుతావు. ఆమ మరణం ఇల్ల డోంట్ కేర్. నీవు ప్రసంగించిన తరువాత వాడు రక్షింపబడతాడో పడడో అది నీకు అనవసరం. అది వేండా నమకు. వాడు రక్షింపబడతాడో పడడో చేయవలసిన కార్యాన్ని మనం చేయాలి. మనము చేయవలసిన కార్యాన్ని మనం చేయాలి. Because God has made you a watchman. ఎందుకనగా నీ ప్రజలు రక్షింపబడడానికి దేవుడు నిన్ను కావలి వానిగా ఉంచి ఉన్నాడు. He has made you a watchman. అయ్యా నిన్ను కావలి వానిగా నియమించున్నాడు దేవుడు. For the nation of India. ఈ భారతదేశానికి కావలి వానిగా దేవుడు మిమ్మల్ని నియమించున్నాడు. For Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ కు For Nandyala district. ఈ యొక్క నంద్యాల జిల్లాకు ఎల్లవట్టుకు కర్తరు నీ వాచ్మన్ వచ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు నిన్ను కావలి వానిగా ఉంచున్నాడు. Don't forget this.